కన్యాశ్రవణసంజాతం శేషాచలనివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అనంతం భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఈరోజు 5వ రోజు అమ్మవారి యొక్క వైభవాన్ని చూద్దాం. దేవతలందరూ పార్వతీదేవిని ప్రార్థించగా అమ్మవారు కౌశికి అనే రూపంతో వారికి దర్శనమిస్తారు. ఇచ్చిన తరువాత ఆ హిమాలయ ప్రాంతంలోనే అమ్మవారు నివసిస్తూ ఉంటారు. ఈ శుంభ నిశుంభ రాక్షసుల యొక్క సేవకులైనటువంటి చండముండ అనేటువంటి రాక్షసులు లోకంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నది అవన్నీ కూడా రాజుకు తెలియచేయాలని, అందరూ కూడా ఈ రాజుకి కట్టుబడి ఉండాలనే దీనితో ప్రతి ఒక్క చోట సంచారం చేస్తూ ఆ విషయాలన్నింటినీ తీసుకెళ్ళి రాజుగారి దగ్గర చెప్తూ ఉంటారు. ఇలా ఉండంగా ఈ చండముండాసురులకి అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది. అక్కడ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని లావణ్యాన్ని చూసినటువంటి ఈ రాక్షసులు నేరుగా వెళ్ళి శుంభుడి దగ్గర అలాగే నిశుంభాసురుడి దగ్గర విషయాన్ని తెలియజేస్తున్నారు. లోకంలోనే అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని మేము చూశాము. పారిజాత కల్పవృక్షాదులన్నీ కూడా శ్రేష్టమైనవి మీ దగ్గర ఏ విధంగా ఉన్నాయో అలాగే ఆ శ్రీరత్నము కూడా మీ దగ్గరే ఉండాలి అని చెప్పంగానే ఆ రాక్షసులు ఏం చేశారంటే సుగ్రీవుడు అనేటువంటి రాజుని దూతగా అమ్మవారి దగ్గరికి పంపిస్తున్నారు. వెళ్ళంగానే ఆ సుగ్రీవుడు వెళ్ళి అమ్మవారి దగ్గర విషయాన్ని తెలియజేస్తున్నాడు. శుంభ నిశుంభ రాక్షసులు నిన్నే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు, నువ్వు వచ్చి వారిని వివాహం చేసుకోవాలి. అమ్మవారు చెప్తున్నారు, నన్ను వివాహం చేసుకోదలిస్తే నాతో యుద్ధం చేసి గెలిచిన వాళ్ళని నేను వరిస్తాను. అలా అయితే తప్పకుండా నాతో యుద్ధం చేసి వాళ్ళని గెలిచి నన్ను వివాహం చేసుకోమను. ఈ విషయం తెలియగానే శుంభుడు తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి ధూమ్రుడు అనేటువంటి ఒక అసురుణ్ణి 60,000 మంది సైన్యంతో పంపిస్తాడు. ఈ 60,000 మంది సైన్యంతో వెళ్ళినటువంటి ధూమ్రుడు గర్వంతో అమ్మవారి దగ్గర చెప్తాడు, నువ్వుగా సంతోషంగా ఇష్టంగా ఆనందంతో నాతో పాటు వచ్చినట్టయితే బాగుంటుంది, లేకపోతే నిన్ను ఆ జుట్టుని పట్టుకొని ఆ శిరోజాలాల్ని పట్టుకొని లాక్కొని తీసుకెళ్తాను అని మాట్లాడతాడు. ఇంత గర్వంతో ప్రవర్తించగానే అమ్మవారు ఒక్క హుంకారాన్ని చేస్తుంది. ఆ హుంకారానికే 60,000 మంది సైన్యంతో వచ్చినటువంటి ధూమ్రుడు భస్మమైపోతాడు. మొత్తం సైన్యం అంతా కూడా అక్కడే భస్మమైపోతుంది. అందుకని ఈరోజు అమ్మవారిని ధూమ్రహ అని అంటారు. ఇంకా అమ్మవారి యొక్క రూపాలలో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అమ్మవారి యొక్క వైభవాల్లో ఈరోజు చెప్పేటువంటి ఒక అమ్మవారి యొక్క వైభవం రూపం చాలా అద్భుతమైనది. మనకు కూడా ఏంటంటే మోహము, అత్యాశ ఇలాంటి వాటి ద్వారా ఏదైనా మనకి సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ అమ్మవారిని మనం ధ్యానించినట్టయితే మనకి ఉన్నటువంటి ఆ మోహం తొలగిపోవడము, అలాగే విపరీతమైన అత్యాశ అనేది మనలో పెరిగిపోయినప్పుడు ఈ యొక్క చరిత్రని మనం ఒకసారి గుర్తు చేసుకోవడము చేసినట్టయితే ఇవన్నీ తగ్గుతాయి. అందుకనే అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా పురాణంలో చెప్పారు. ఇప్పుడు ఆ ధ్యాన శ్లోకాన్ని ఒకసారి మనం విందాం. చతుర్భుజాం సువర్ణాభాం శంఖచక్రగదాంబుజాం పంచమ్యాం పూజయే దేవీం సదా మకరవాహినీం. చతుర్భుజాం సువర్ణాభాం శంఖచక్రగదాంబుజాం పంచమ్యాం పూజయే దేవీం సదా మకరవాహినీం. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. చతుర్భుజాం 4 భుజాలతో శంఖ చక్ర గదాలను అలాగే అంబుజాం
పద్మాన్ని ధరించినటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని, అలాగే అమ్మవారు మకర వాహిని, మకర అంటే ముసలి, ఆ వాహనాన్ని అధిరోహించి ఉన్నటువంటి రూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే ఈ అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో భావించినా, లేక ఈ యొక్క చరిత్రని ఒక్కసారి శ్రవణం చేసిన వారికి ఉన్నటువంటి మోహము, అలాగే అత్యాశలు తొలగిపోయి వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ దూరంగా వెళ్తాయి. ముందుగా ఇవి తగ్గుతాయి. లేదా మోహం కానీ అత్యాశలు కానీ మనలో ఇవి తగ్గడానికి ఈ చరిత్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ధూమ్రుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినందుకు గాను అమ్మవారికి ధూమ్రహ అనే ఒక నామం. ధూమ్రహ స్వరూప ఆరాధన అని చెప్పేసి ఈ యొక్క సంప్రదాయంలో కూడా ఈ పూజా విధానాన్ని నవరాత్రుల్లో చేస్తారు. 5వ రోజున అమ్మవారిని ధూమ్రహ స్వరూపంతో ఆరాధిస్తారు. అయితే ఈ ధూమ్రుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసిన తర్వాత ఏ విధంగా మిగిలిన అసురుని అమ్మవారు సంహారం చేశారనే విషయాన్ని రేపటి వీడియోలో చూద్దాం. నమస్కారం.